తర్వాత విపి కాలనీ, రకరకాల ప్లేసెస్లో నాకు కూడా మెమరీస్ ఉన్నాయి. అంటే ఈరోజు ఏదో డిసెంబర్ 6వ తారీఖున ప్రిజం అండ్ సీన్ సెంటర్స్ చేస్తున్న పర్టికులర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి నేను ఈ మెమరీస్ మళ్ళీ షేర్ చేసుకోవట్లేదు. బట్ న్యాచురలీ ఒరిజినల్లీ ఐ హ్యావ్ అ గ్రేట్ అండ్ సెంటిమెంటల్ ఫీలింగ్ అబౌట్ వైజాగ్. మళ్ళీ ఇక్కడికి రావడం, అందరినీ కలవడం, ఇప్పుడు ఒక ప్రాబబ్లీ ఒక 10 yearsగా ఒక కళ ఉంది. ఏంటంటే సముద్రం, ఆ పక్కన ఒక మంచి స్టేజ్, మంచి సౌండ్ సిస్టమ్, మంచి మంచి మ్యూజిషియన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ సౌండ్స్, అలలు, గాలి వస్తుంటే ఒక బ్యూటిఫుల్ ఏమంటారు, ఒక మంచి సాయంత్రం పూట అందమైన పాటలు పాడుకుంటే అనేది ఒక ఇట్ వాస్ లైక్ అ డ్రీమ్ ఫర్ మీ. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తున్నందుకు ముందుగా వీళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నిఖిల్ సీన్ సెంటర్స్ అండ్ ప్రిజంకి థ్యాంక్స్ చెప్పాలి ఫర్ దిస్ వండర్ఫుల్ మూమెంట్. డిసెంబర్ 6వ తారీఖున జరుగుతుంది ఈవెంట్ ఎన్జిఎం గ్రౌండ్స్లో. సో మా ఆహ్వానాన్ని మన్నించి ముందుగా మీ అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. తర్వాత మంచి మంచి పాటలు ఉంటాయి. ఈ మధ్యలో మీకు బ్యాండ్ కల్చర్ ఎంత పాపులర్ అయిందనేది తెలుసు. అలాగే ముఖ్యంగా తెలుగు బ్యాండ్స్ ఒక నాకు తెలిసి ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటే ఇన్ని ప్రోగ్రామ్స్, ఇంత కల్చర్ లేదు మన దగ్గర తెలుగు స్టేజ్లో ఎస్పెషల్లీ. కానీ 5 సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బ్యాండ్లో, అంటే ఇమాజిన్ చేసుకోలేని విషయం యాజ్ ఎ మ్యూజిషియన్ ఏంటంటే ఒక ప్లేబ్యాక్ సింగర్గా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎప్పుడు ఇమాజిన్ చేయింది ఏంటంటే ఒక పబ్లో, ఒక క్లబ్లో, ఆర్ యూనో అలాంటి ప్లేసెస్లో ఒక ఇళయరాజా గారి పాట వింటాము, ఒక రెహమాన్ గారి పాట వింటాము, అండ్ ఎక్స్ట్రీమ్లీ మెలోడియస్ సాంగ్స్ వింటాం అనే కల్చర్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పు. సో ఎక్కడైనా సరే మంచి పాటలకు ఆదరణ ఉంటుంది అనేది ప్రూవ్ చేసిన తెలుగు వాళ్ళకి మరి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. ప్రిజం అవుట్డోర్స్ అనేది లేటెస్ట్గా స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్, 1 year బ్యాక్ స్టార్ట్ చేసిన కాన్సెప్ట్. అండ్ కార్తిక్ గారితో సూపర్ డూపర్ హిట్స్ ఈవెంట్స్ చేశారు. సూపర్ డూపర్ హిట్ ఈవెంట్స్ నా వరుసలోనే. అండ్ సీన్ సెంటర్స్ నిఖిల్ గురించి చెప్పాలి ఏంటంటే హీ స్టార్టెడ్ హిస్ కంపెనీ విత్ ప్రిజంలో జరిగినటువంటి నా కాన్సెప్ట్లో. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఓకే, నన్ను లిటరలీ బలవంత పెట్టి ఆ కార్యక్రమం చేయించడం జరిగింది. ఐ వాజ్ లిటిల్ అగెయిన్స్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్. ఎందుకంటే అమ్మో ఏమవుతుందో, అమ్మో ఏమనుకుంటారో, ఎలా జరుగుతుందో. కానీ హైదరాబాద్ పీపుల్ ప్రూవ్ మీ రాంగ్. నువ్వు మంచి పాట పాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తావు అని చెప్పి ఎంతమంది జనాలు ఆ రోజు వచ్చారంటే ఐ కాంట్ టెల్ యూ. అండ్ దట్ వాస్ అ సూపర్ డూపర్ హిట్ షో. అండ్ థ్యాంక్స్ టు నిఖిల్, బికాజ్ తను నన్ను అప్పుడు అంత ఒప్పించకపోతే నేను ఆ ప్రోగ్రామ్ చేసేదాన్ని కాదు. అండ్ ఇవాళ మీ ముందు కూర్చొని ఇలా మిమ్మల్ని అందరినీ December 6th ఈవెంట్కి ఇన్వైట్ చేసేదాన్ని కాదు. సో అ బిగ్ థ్యాంక్స్ టు నిఖిల్ ఫర్ లిటరలీ ఇది బాగుంటుంది, రండి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి చేసి వెంటనే ప్రిజం వాళ్ళతో మాట్లాడి, ఇన్ఫ్యాక్ట్ దీపక్ వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఆయనతోనే స్టార్ట్ అయింది ఆ కాన్వర్జేషన్. సో దీపక్తోనే మాట్లాడి ఇలా అనుకుంటున్నామని చెప్పి అందరితో డిస్కస్ అయ్యి 1-2 daysలో ఓకే అయిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఆ షో అంత పెద్ద హిట్ అయింది. బట్ నా మెయిన్ మోటో ఏంటంటే సీన్ సెంటర్స్ అవ్వనివ్వండి, ప్రిజం అవ్వనివ్వండి, హైదరాబాద్కి ఇట్స్ నాట్ లిమిటెడ్. వీ వాంట్ to expand more and entertainment or fun or love is everywhere. So అందుకే మెయిన్ ఫస్ట్ చూస్ చేసుకున్న సిటీ, నేను పుట్టి నేను పెరిగి నేను చదువుకున్న సిటీ వైజాగ్. లైఫ్ ఈజ్ అ సర్కిల్ అంటారు, మళ్ళీ తిరిగి ఇక్కడికే ఒక బంతిలో వచ్చి పడ్డాను. అండ్ వైజాగ్ వాళ్ళందరూ నన్ను ఎప్పుడూ ఆదరించారు. సో అందుకే ఫస్ట్ నేను చూస్ చేసుకున్న సిటీ వైజాగ్. అండ్ మా కంపెనీ మోటో కానీ ప్రిజం మోటో కానీ అక్కడికే పరిమితం కాకుండా ప్రతి చోట ఉండాలనేది మా ఒక మోటో. అండ్ దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. December 6th మీ వైజాగ్ అబ్బాయి
శ్రీత గారితో ప్రిజంతో కాన్సర్ట్ చేస్తున్నాను. సో అందరూ ఖచ్చితంగా రావాలి, అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలి. కొంచెం నర్వస్గా ఉంది, వచ్చి మేడం ధైర్యంతో ప్రిజం వాళ్ళ సపోర్ట్తో అసలు మనం తగ్గేదే లేదు. టేబుల్ సో We also, one is meet and greet, second one is standard, and third one is general for all actors. And we also have tables also. So which can guys everyone can buy from. Like RS should be known. సో కింద నంబర్స్